గైస్ వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ సినీ వ్యూ విత్ ఎస్ టీమ్. ఈరోజు మనం చూడబోయే రివ్యూ వచ్చేసి మూవీ ఎప్పుడో తమిళ్లో 2022 11th నవంబర్లోనే రిలీజ్ అయిపోయింది. కానీ మనకి తెలుగులో 2024 17th మేన్ అయితే మనకి రిలీజ్ చేశారు తెలుగులో. ఇప్పుడు ఆహాలో స్ట్రీమ్ అవుతుంది. యాక్చువల్గా నేను మే 17th ఈ మూవీని థియేటర్లో అయితే చూసేసాను. కానీ అప్పుడు వేరే రీజన్స్ అదర్ యాక్టివిటీస్లో ఉండడం వల్ల ఈ మూవీ రివ్యూ అయితే ఇవ్వడం కుదరలేదు. ఇప్పుడు ఆహాలో స్ట్రీమ్ అవుతుంది కాబట్టి మళ్ళీ ఒకసారి చూసేసి అయితే నేను రివ్యూ అయితే ఇచ్చేద్దాం అనుకున్నాను. ఈ మూవీకి చూసిన తర్వాత నాకైతే ఒకటి అనిపించింది. ఈ మూవీకి మీకు మాత్రమే చెప్తాను అనే మూవీకి ఒక లింక్ అయితే ఉంది. ఆ లింక్ నేను మీకు వీడియో చివరిలో అయితే చెప్తాను. వీడియోని ఎక్కడ మిస్ చేయకుండా చివరి దాకా అయితే చూడండి. వీడియోకి వెళ్ళే ముందు మీరు కనుక మా ఛానల్ కొత్తగా వస్తే ఖచ్చితంగా మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంట సింబల్ కూడా ఆన్లో పెట్టుకోండి. ఈ రివ్యూ కనుక మీకు నచ్చినట్లయితే ఈ మూవీ ఎవరైతే చూడాలనుకున్నారో వాళ్ళకి ఈ రివ్యూ అయితే షేర్ చేయండి. అలాగే మా ఇన్స్టాగ్రామ్ పేజ్ను కూడా ఫాలో అవ్వండి. కింద డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఇచ్చాం. ఇందులో హీరోగా నటించిన భరత్ని మనం అంతకు ముందు మనకి ఎప్పుడో వచ్చిన మూవీలో అయితే చూసా. ఆ మూవీ మీకు తెలిస్తే కనుక కింద అయితే కామెంట్ చేయండి. హీరో ఫోటో అయితే ఇప్పుడు నేను మీకు ఇక్కడ డిస్ప్లే చేస్తాను. భరత్ నటించిన ఆ పాత మూవీ ఏంటనేది నేను హీరో క్యారెక్టర్ అని చెప్పేటప్పుడు అయితే మీకైతే చెప్తాను. ఈలోపు మీరు కామెంట్ చేసి అప్పుడు చెప్పేటప్పుడు కరెక్టో కదా చెక్ చేసుకోండి. స్టోరీ లైన్లోకి వెళ్ళిపోతే మన హీరో భరత్ వాళ్ళ భార్యకి ఒక కాల్ వచ్చి తను భయపడుతూ ఉంటుందన్నమాట. సైకలాజికల్ ప్రాబ్లం అయితే తనకైతే వస్తుంది. ఆ ప్రాబ్లం ఏంటి, ఆ ప్రాబ్లం వెనుకున్న కథ ఏంటి, అలాగే ఇలా ప్రాబ్లంతో సఫర్ అవుతున్న టైంలోనే భరత్కి ఏమేమి ఇన్సిడెంట్స్ ఎదురయ్యాయి, ఆ తర్వాత ఈ ఇన్సిడెంట్స్ వల్ల తను ఏం చేశాడు, వాళ్ళ అత్తమామలు ఊరెళ్ళి పూజ చేసిన నైట్ ఏం జరిగింది, ఆ ఒక్క నైట్లో తను ఏమేం చేశాడు అనేదే మూవీ అనమాట. మన హీరో క్యారెక్టర్ నేమ్ వచ్చేసి హరి. మీకు చెప్పాను కదా అతను ఓల్డ్ మూవీలో ఒక మూవీలో అయితే నటించాడు. ఆ మూవీ మనందరికీ బాగా ఫేవరెట్ మూవీ అని చెప్పాను కదా. ఆ మూవీ పేరు వచ్చేసి బాయ్స్ మూవీలో ఈయన ఒక క్యారెక్టర్ అయితే చేశారు. అది మీరు ఇప్పుడు కామెంట్ చేసింది కరెక్టో కాదో ఒకసారి చెక్ చేసుకోండి. మూవీ యొక్క జానర్ వచ్చేసి హర్రర్ క్రైమ్ థ్రిల్లర్ అనమాట. ఈ పాటికి మీకు అర్థమైపోయి ఉంటుంది ఈ రివ్యూ ఎవరికైతే షేర్ చేయాలో. ఈ మూవీ రివ్యూ అనేది ఎవరైతే హర్రర్ క్రైమ్ థ్రిల్లర్ ఇష్టపడతారో మీ ఫ్రెండ్ సర్కిల్లో వాళ్ళకి ఈ మూవీ రివ్యూ అయితే షేర్ చేయండి. వాళ్ళు కూడా ఈ మూవీ చూసి ఎంటర్టైన్ అయితే అవుతారు. ఓవరాల్ గా ఈ మూవీ మొత్తం చూసిన తర్వాత నాకు కలిగిన ఫీలింగ్ ఏంటంటే నాకైతే ఈ మూవీ ఒక అబోవ్ యావరేజ్ మూవీ అనిపించింది. అలాగే ఈ మూవీ కేవలం క్లైమాక్స్లో వచ్చే ట్విస్ట్ కోసం అయితే చూడొచ్చు. ఆ ట్విస్ట్ కోసమే మనం ఈ మూవీ అయితే చూడొచ్చు అనమాట. అందుకే నాకు అబోవ్ యావరేజ్ అనిపించింది. లేదంటే ఇది ఒక యావరేజ్ ఫిల్మ్ అనమాట. మూవీ ఫ్యామిలీతో చూడొచ్చా లేదా అంటే ఫ్యామిలీతో అయితే చూడొచ్చు. కానీ ఒకే ఒక్క సీన్ ఉంటుంది. ఆ ఒక్క సీన్ మినహాయిస్తే మిగతాదంతా మూవీ అయితే క్లీన్గానే ఉంటుంది. మూవీ అయితే చూడొచ్చు. మూవీ యొక్క ప్లస్ పాయింట్స్ మాట్లాడుకోవాలంటే యాక్టర్స్ యొక్క యాక్టింగ్, మన భరత్ గారు కూడా చాలా అంటే చాలా బాగా చేశారు. వాళ్ళ యాక్టింగ్తోనే మనల్ని చివరిదాకా అయితే కూర్చోబెడతారు. అలాగే డైరెక్టర్ యొక్క స్క్రీన్ ప్లే, ఈ స్క్రీన్ ప్లే వల్ల కూడా మనం చివరిదాకా అయితే చూస్తాం మూవీని. అంత ఇంటెన్స్ క్రియేట్ చేస్తారు. థ్రిల్లింగ్ గానే ఉంటుంది. కొంచెం కొన్ని ఎలిమెంట్స్ అయితే బాగా వర్క్ అయినాయి, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్. పాజిటివ్ స్క్రీన్ ప్లే అని చెప్పాను కదా, ఆ స్క్రీన్ ప్లే మనం ఒక తెలుగు సినిమాలో అయితే చూసాం. ఆ తెలుగు సినిమా ఏదో తెలిస్తే కామెంట్ అయితే చేయండి, లేదంటే ఫర్దర్ వీడియోలో నేనే చెప్తాను. సెకండ్ హాఫ్ అంతా ఒకటే జోనర్లో వెళ్తుంటే కొంచెం ఇరిటేట్ అవుతాం. మినహాయిస్తే మూవీ అయితే ఓకే, చూడొచ్చు మూవీకి. అలాగే మీకు మాత్రం చెప్తా, మూవీకి ఒక లింక్ ఉన్నాను కదా, అది యాక్చువల్గా లింక్ కాదు, సిమిలారిటీస్ అయితే ఉంటాయన్నమాట. ఆ సిమిలారిటీ ఒక స్పాయిలర్ మీరు చూడాలనుకుంటే చూడండి, లేదంటే ఇక్కడతో వీడియో ఆపేసి లైక్ చేసి షేర్ చేసి వెళ్ళిపోండి. స్పాయిలర్ ఏంటంటే ఆ మూవీ యొక్క స్క్రీన్ ప్లే, ఈ మూవీ యొక్క స్క్రీన్ ప్లే సేమ్ ఉంటాయి. అసలు ఏం మారవు. స్క్రీన్ ప్లే అయితే యాజ్ టీజ్ ఉంటుంది. స్పాయిలర్ అని ఎందుకన్నానంటే స్క్రీన్ ప్లే తెలిసిపోతే ఇంక ఈ మూవీ చూడక్కర్లేదు, అందుకే స్పాయిలర్ అని చెప్పాను. ఫైనల్గా ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ వచ్చేసి 2.75 out of 5. ద వీడియో ఫర్ గైస్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అలాగే వీడియోని లైక్ చేయడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.